చక్కటి అవకాశం ఇచ్చిన, చక్కటి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంగా మనం అందరం కూడుకోవడానికి, దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం వాడబడడానికి ప్రభువే మన కృప చూపించాడు. కాబట్టి పిల్లరా, ఈ సమయాన్ని మనందరం సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క పుట్టిన దినం సందర్భాన్ని మనము ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. కనుక యేసు ప్రభు వారు పుట్టిన రోజు ఈ యొక్క డిసెంబర్ 25 అని మనకు బైబిల్లో మాత్రం లేదు, కానీ ఆధారాల ప్రకారంగా కొంతమంది నిర్ణయించి పెట్టిన యొక్క తారీఖుని బట్టి మనము విధంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లరా, మరి యేసు ప్రభు వారు పుట్టినరోజు, మరి మన పుట్టినరోజులు మాత్రము ఒక దినాన్ని మనము పురస్కరించుకుంటాం కదా. కానీ యేసు ప్రభు వారు పుట్టినరోజును ఒక గ్రామంలో చేసుకుంటున్నారంటే కాదు, ఒక మండలంలో చేసుకుంటున్నారంటే కాదు, ఒక డిస్టిక్లో చేసుకుంటున్నారంటే కాదు, ఒక స్టేట్లో చేసుకుంటున్నారంటే కాదు, ఒక దేశంలో చేసుకుంటున్నారంటే కాదు, ప్రపంచమంతా ఈ యొక్క యేసు ప్రభు వారి పుట్టినరోజు సందర్భాన్ని అందరూ సంతోషంగా సంబరాలతో చేసుకునే యొక్క పుట్టినరోజును నిజంగా ప్రియులారా, అందరూ సంతోషంగా ఉంటున్నారు, మనము సంతోషంగా ఉండాలని మనం అనుకుంటాము. మన ఇళ్ళలో మన పుట్టినరోజు మనం చేసుకోలేదు ఇంకా కదా, మన పుట్టినరోజు మనం చేసుకోలేదు. కానీ యేసు ప్రభు వారి పుట్టినరోజు చేస్తున్నామంటే మన పుట్టినరోజు మనం చేసుకోలేకుండా, మన అమ్మ నాన్న వాళ్ళ పుట్టినరోజు మనం చేసుకోలేదు. యేసు ప్రభు వారి పుట్టినరోజు మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? అంటే ఎవరే కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, మనకు సహాయపడుతున్నారు. ఒక రాజకీయ నాయకుని పుట్టినరోజు చేస్తున్నారు, ఒక మంచి ఎవరిదైనా ఉద్యోగం చేస్తున్నామంటే ఆ యజమాని పుట్టినరోజు చేస్తాం. అంటే ఎవరిదైనా పుట్టినరోజు చేస్తున్నామంటే వాళ్ళ ద్వారా మనం ఆశిస్తాం కదా. మన పుట్టినరోజు మనం చేసుకుంటాం అంటే మన ద్వారా ఏం ఆశించడం లేదా కాదు. కానీ యేసు ప్రభు వారు ఏదన్నా పుట్టినరోజు మనం చేసుకుంటున్నామంటే, ఏదన్నా యేసు ప్రభు వారు పుట్టాడు, ఒక గొప్ప రాజుల భవనంలో పుట్టాడా, గొప్ప ధనికుని ఇంట్లో పుట్టాడా, లేకపోతే పెద్ద పెద్ద ప్యాలెస్లలో పుట్టాడంటే లేదు. ఆయన పుట్టడానికి ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో పరులబెట్టాడు. ఇక్కడ సత్రంలో స్థలము లేనందున, సత్రం అంటే మనుషులు అప్పుడప్పుడు కూర్చోడానికి లేకపోతే పంచాదులు తీసేదాన్ని సత్రం అంటే. ఊళ్ళల్లో అప్పుడు ఏంటంటే ఎవరన్నా బయటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండడానికి సత్రం, అలా ఉండే కొన్ని ప్లేస్లలో అప్పుడు వీళ్ళు ఆ సత్రంలో యేసు ప్రభు వారిని ఎందుకు పడుకోబెట్టారంటే, జనాభా లెక్క రాసుకోవడానికి కైసర్ ఐగుప్తు కాలంలో అందరినీ ప్రజాసంఖ్య రాయడానికి ఆ యూదయ దేశం యెరూషలేము పట్టణంలో అందరూ చెప్పగానే ప్రపంచమంతా యొక్క సంఖ్య రాయడానికి అందరు పేర్లు నమోదు చేసుకోవాలన్నప్పుడు, ఆ పేర్లు నమోదు చేసుకోవడానికి మరియమ్మ గారు, యేసేపు గారు ఆ యెరూషలేము పట్టణానికి వచ్చేసి అక్కడ ఆ పట్టణంలో రాయించుకోవడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆమె గర్భవతిగా ఉంది. అక్కడ ఎక్కడ పుట్టిందో యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ పడుకోవడానికి మాత్రము సత్రంలో స్థలము లేనందున పొట్టి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో పరుడబెట్టిందని ఉంటుంది. కానీ పిల్లరా, యేసు ప్రభు వారు మళ్ళీ ధనవంతుడు కాదంటే ధనవంతుడే. పరలోకంలో ఆయనకు అంత ధనవంతుడు ఎవరు లేరు. పరలోకపు వీధుల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, పరలోకంలో బంగారం పైన నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం బంగారం ఎక్కడ పడుతుందని మనం వెతుకోవాలి, బంగారం గురించి. కానీ పరలోకపు వీధులు ఎలా ఉంటాయని ఉదాహరణకు ఎలా చెప్పారంటే, బంగారపు వీధులు మన సిమెంట్ రోడ్లు ఏ విధంగా చేస్తున్నారో అలా బంగారం పైన నడుచుకుంటూ వెళ్తామంట. అంత గొప్ప పరలోకంలో దేవుడు యేసు ప్రభు తండ్రి దగ్గర కూర్చున్నాడంటే, ఆ యొక్క సింహాసనాన్ని వదిలేసి మన కోసము ఒక బీదవాణిగా, ఒక దరిద్రుడిగా ఈ లోకానికి పుట్టాడు. పోనీ ఈ రోజుల్లో ధనవంతుల బర్త్డేలు మాత్రం చాలా పెద్దగా చేస్తాం కదా. దరిద్రుడు మాత్రం బట్టలు అంటే పుట్టినరోజు చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఉండవు, బట్టలు ఉండవు. కానీ యేసు ప్రభు వారు అంత ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు, ఒక రాజుల కుటుంబంలో పుట్టలేడు. కానీ ఒక పడుకోవడానికి స్థలము లేకుండా ఒక తొట్టిలో పరుండబెట్టిన ఒక చిన్న కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టిన యేసు ప్రభు వారు
ఈ 2000 సంవత్సరాల్లోపు ఇంతగా ఎందుకు పేరు వచ్చింది మనకి ఇది అర్థం కాదు కదా. 2000 సంవత్సరాల క్రితము యేసుప్రభు లోకానికి పుట్టాడని మనకు తెలుస్తుంది కదా. 24 సంవత్సరాల క్రితము పోనీ ఒక దేశాలను పరిపాలించాలంటే కాదు, ఒక హిట్లర్ కాదు, ఇంకెవరు, ఒక అలెగ్జాండర్ కాదు, కొన్ని దేశాలను పరిపాలించిన రాజు కాదైనా, కానీ ఆ రాజులను మర్చిపోతున్నారు. కానీ యేసు ప్రభుని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు సమాజం ఈరోజు? పోనీ మన ఇంట్లో పుట్టాడా మన అన్నగాడు కదా, మన బంధువు కాదు, మనతోని కలిసి తిరిగి పెరిగాడా యేసు ప్రభు మన స్నేహితుడు కాదు కదా, మన క్లాస్మేట్ కాదు యేసు ప్రభు గారు కదా. మన గ్రామంలో పుట్టలేడు, మన మండలంలో పుట్టలేడు, మన డిస్టిక్లో పుట్టలేడు, మన స్టేట్లో పుట్టలేడు, మన దేశంలో పుట్టలేడు. ఇతర దేశాల్లో పుట్టిన యేసు ప్రభును ఆయనను బర్త్డేను పుట్టినరోజును మనం ఎందుకు చేసుకుంటున్నాం నేను అడుగుతున్నా. ఇదేనమాట, ఎందుకు చేసుకుంటున్నాం? ఆయన ఇప్పటివరకు సమాజం ఎందుకు మర్చిపోలేదు? డబ్బున్న వ్యక్తి కాదు, బంగారం ఉన్న వ్యక్తి కాదు, కానీ యేసు ప్రభుని సమాజం ఇప్పటివరకు ఎందుకు మర్చిపోలేదు? పోనీ మనం చనిపోయిన వాళ్ళు, మన రక్త సంబంధాలు చనిపోయినారు, చనిపోతే చనిపోయిన రోజుకి వస్తే కాసేపు ఏడుస్తాం, మరుసటి రోజు కొద్ది రోజు ఏడుస్తాం. కర్మదినం అనే రోజు లోపలికి మొత్తానికి ఒక 50% మర్చిపోతాం, 50% వరకు మర్చిపోతాం. మర్చిపోయి మళ్ళీ సంవత్సరానికి చేస్తాం కదా, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకొని మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. కానీ మన కుటుంబంలో పుట్టిన వాళ్ళని మర్చిపోతున్నాము, మన అన్నలు మర్చిపోతున్నాం చనిపోయిన వాళ్ళను, మన బంధువులను మర్చిపోతున్నాం చనిపోయిన వాళ్ళను, మన స్నేహితులను మర్చిపోతున్నాము, మన రక్త సంబంధాలను మర్చిపోతున్నాము, మనకు తెలిసిన వారిని అందరినీ మర్చిపోతున్నాం. కానీ యేసు ప్రభువును మనం ఎందుకు మర్చిపోకుండా ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాం? దీంట్లో ఏముంది ఆలోచన చేసినట్టు పిల్లరా? మనల్ని గుట్ట కొన్ని రోజులు గుర్తుంచుకోవాలి అనుకుంటే, యేసు ప్రభులకు మనల్ని గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? యేసు ప్రభు ఇప్పుడు కాదు, ఈ లోకము రెండవ రాకడలో యేసు ప్రభు వచ్చి ఈ లోకం నాశనం అయినంత వరకు యేసు ప్రభు గుర్తు ఉంచుకుంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరు యేసు ప్రభు పేరు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంతగా యేసు ప్రభును ఎందుకు గుర్తించుకుంటున్నారు? ఆయన చేసినది ఏంటని? మనల్ని ఎందుకు మర్చిపోతున్నారు? యేసు ప్రభుని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? మన స్నేహితులు మర్చిపోతున్నాము, బంధువులను మర్చిపోతున్నాము, మన సొంత భార్యను మర్చిపోతున్నాం, చనిపోతే మన పిల్లల్ని మర్చిపోతున్నాము. యేసు ప్రభుని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? చనిపోయిన మన భార్య పుట్టినరోజు చేసుకోవడం లేదు, చనిపోయిన మన పిల్లలు పుట్టినరోజు చేసుకోవడం లేదు, చనిపోయిన మన అమ్మ నాన్నల పుట్టినరోజులు చేసుకోవడం లేదు. యేసు ప్రభు పుట్టినరోజు మనం ఎందుకు చేసుకోవాలి? అంత గొప్ప ఆయన ఏం చేశారని ఆలోచించినట్లయితే, మనము చనిపోయిన తర్వాత మనల్ని ఎప్పటికి గుర్తుంచుకోవాలంటే, యేసు ప్రభు వారు పుట్టిన రోజుల్లో, బ్రతికిన రోజుల్లో 33.5 సంవత్సరంలో పాపం చేయలేదు. ఆయన బ్రతికినన్ని రోజుల్లో పాపము చేయలేదు. మనము పాపం చేయకుండా ఉన్నాను చూడండి. మనల్ని ప్రతిరోజు బ్రతికిన రోజుల్లో గుర్తుపెట్టుకుంటారు, చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారు. ఒకరు బాధలో ఉన్నారు, వాళ్ళకు ఏదైతే అవసరం ఉందో అవసరతను మీరు తీర్చండి, వాడు చచ్చిపోయిన వరకు గుర్తుపెట్టుకుంటారు కదా. మనల్ని ఎందుకు మర్చిపోతున్నారు తొందరగా అంటే, మనం ఎవరికి సహకరించడం లేదు, ఎవరికి సహాయం చేయడం లేదు. ఎప్పుడు మనదే, మనం తినాలి, మనం త్రాగాలి, మన భార్య పిల్లలు, ఇదే ఎప్పుడు మన గీత ఎలా గీచుకున్నామంటే ఇక్కడ వరకే గీచుకున్నాం. కానీ యేసు ప్రభువు చూడండి, భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం ఆయన గీత గీచారు. ఏమని తెలుసా? ఎవ్వరు బాధపడుతున్నా ఇష్టపడదు యేసు ప్రభువు. అలా బాధపడుతుంది, నీ బాధ ఏంటి చెప్పని ఆ బాధలో తాను ఆ బాధను పంచుకొని, ఆ బాధతో వాళ్ళతో పాటు ఆ బాధను పంచుకొని ఆ బాధను తీర్చేవాడు యేసు ప్రభువు. మన ఎవరి బాధలు పాలిభాగస్వం అవుతున్నాం చూడండి. ఎవరికైనా ఇబ్బందులు వచ్చినాయంటే ఆ ఇబ్బందులను పరామర్శించేవాడు యేసు ప్రభువు. ఎవరికైనా అనారోగ్యం బాగలేకపోతే వాళ్ళను ఆదుకునేవాడు. చూడండి, మన రక్త సంబంధులు స్నేహితులు కానీ అనారోగ్యం బాగలేకపోతే ఆసుపత్రికి వెళ్తే ఎలా వెళ్తాం తెలుసా? వెళ్ళి పోకపోతే ఏమని అనుకుంటారేమో, తెలిసినా రాలేదని అనుకుంటారేమో అని ఏం చేస్తాం తెలుసా? ఏదో కొన్ని పళ్ళు తీసుకొని వెళ్ళి అలా పెట్టి వెళ్ళినప్పటి సంది మన ఆలోచన ఏముంటుంది తెలుసా? ఎప్పుడు వెళ్ళాలి కదా, ఎప్పుడు వెళ్ళాలి. ఒక రోజు ఉంటే ఏమవుతుందా? నీవు మనిషి కంటే నీ పనులను ఎక్కువ ప్రేమిస్తుంది.
కదా. మనిషి కంటే నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావు, మనిషి కంటే నీ ఆలోచనలు ఎక్కువ ప్రేమిస్తున్నావు, మనిషి కంటే నీ సంతోషాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఆసుపత్రిలో బాధపడుతున్న వానికి మనం ఓదార్చడానికి వెళ్ళిన అర్ధ గంట నుంచి వెళ్ళాలన్నప్పటి నుంచి ఏ టైం వెళ్ళాలి, ఎప్పటిదాకా ఉండాలి, మనం ఇక్కడనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. 12 గంటలకు వెళ్ళాలా, 12 గంటలకు వెళ్తే 1 గంట ఉండాలి, గంట అయిపోయిన తర్వాత టైం చూసుకుంటాం, గంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఆడిపోయినప్పుడు చూసుకొని వెళ్తాం. ఏమంటారు తెలుసా, పిల్లలు ఒంటిగా ఉన్నారు, డ్యూటీలో ఏం చేసి వచ్చాను, పర్మిషన్ అడుక్కొని వచ్చాను అంటే నిజంగా వాడిని ఓదార్చడానికి వచ్చావా, ఇంకా బాధపరచడానికి వచ్చావా? ఒకసారి ఆలోచించి. ఏమనిపిస్తుంది తెలుసా ప్రియులారా, ఎవరైనా బాధలు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు కొన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు, అమ్మ మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని ప్రశాంతంగా నిద్రపోయి మీకు వీలైనప్పుడు రా, నేను అప్పటి వరకు ఇక్కడ ఉంటాను. ఏ ఆసుపత్రికి వెళ్ళిన ఎవరైనా కలవడానికి పోతే ఇదే మాట చెప్తాను, అమ్మ మీరు వెళ్ళండి, అయ్యా మీరు వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా రండి, అప్పటి వరకు నేను ఉంటాను. ఈ మాట మనము రక్త సంబంధాలు అనగలుగుతున్నామా, స్నేహితులు అనగలుగుతున్నామా? మనం వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాలి, వచ్చామా చూసామా, ఇంకేదని తెలుసా, పోయామని ఎంత గర్వంగా చెప్పుకుంటాం మన వాళ్ళకు. ఎక్కడ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను, ఏదో గొప్ప పని చేసి వచ్చినట్టు ఫీల్ అవుతాం. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధలో మనం పాలిభాగస్తులం కావాలి. యేసు ప్రభు వారు ఈ విధంగా అనుభవించాడు పిల్లలు. అందుకనే యేసు ప్రభువును సమాజం మరవలేకపోతుంది. అర్థమవుతుందా? కుష్ఠరోగం ఎవరికన్నా వచ్చిందనుకో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొడతారు మనవారు కదా, కానీ యేసు ప్రభు వాళ్ళని ముట్టుకున్నాడు. అందుకని యేసు ప్రభువును సమాజం మరవలేకపోతుంది. చనిపోయిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మంచివారు దేవుని కోసం ఉపయోగపడ్డ వాళ్ళని లేపాడు. అందుకని యేసుప్రభు మరవలేకపోతుంది. యేసుప్రభును ఎందుకు మరవలేకపోతుంది సమాజం అని ఎప్పుడైనా ఆలోచించారా? యేసుప్రభు పుట్టాడు సంతోషం, ఆయన పుట్టుకొని ఎందుకు మరవలేకపోతున్నామని ఎప్పుడైనా ఆలోచించామా? నేను పుట్టాను కదా, నువ్వు పుట్టావు కదా, నేను పుట్టాను, నువ్వు పుట్టావు. మన పుట్టిన రోజులు మనం చేసుకోవడం లేదు. మన వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు, వాళ్ళని మర్చిపోతున్నాం. యేసు ప్రభుని ఎందుకు గుర్తించుకుంటున్నామని ఏ రోజన్నా మన జీవితంలో ప్రశ్నించుకున్నాము? నేను కూడా చనిపోయినప్పుడు, ఈ బ్రతుకు చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు నన్ను మర్చిపోకుండా, నా వాళ్ళు కాదు ఇతరులు కూడా నన్ను గుర్తుపెట్టుకున్నట్టుగా నేను బ్రతకాలని ఎప్పుడన్నా ఆలోచన వచ్చింది? యేసుప్రభు చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోతుంది, పుట్టాడు, 33 సంవత్సరాలు బ్రతికాడు, చనిపోయాడు, లోకాన్ని వెళ్ళిపోయాడు. అయినా యేసుప్రభుని గుర్తు చేసుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులు. మనల్ని చూడండి, చనిపోయామంటే పక్కవాడు ఏమంటారు తెలుసా, వాడు పోయిందే బెటర్ ఆయన, వాడు ఎప్పుడు చస్తాడో అనుకున్నా చచ్చిపోయింది అంటే వానికి అంతగా బాధపడ్డాం మనం కదా. ఒక చావు గుట్ట వాడిని కదిలించలేకపోతుందంటే వాని పట్ల ఎలా బ్రతికాం చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎదుటి వ్యక్తి పట్ల మనం ఎలా బ్రతికాం చూడండి. ఈరోజు మనుషుల పట్లనేమో కానీ భార్య భర్తల మధ్యలో ఉంటే చూడండి. నీ భర్త చచ్చిపోయాడంటే అందరు చూసి చేయకపోతే ఏమనుకుంటారో నేర్చే వాళ్ళు ఉంటున్నారు లేదా? మనసులో బాగా చనిపోయాడు, వీడు ఊరికే తాగొచ్చి కొట్టేవాడు, పోయింది ఒక పీడ విరిగిపోయింది. లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు భర్తల్ని ఎప్పుడు చంపాలని ఎదురు చూస్తుంటారు. ఆయన చనిపోయాడు అనుకో ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా ప్రియులారా, మనుషులను ఈ విధంగా ఇలాంటి పనులు చేస్తున్నాం కాబట్టి మనుషుల్ని మనం మర్చిపోతున్నాము. మనం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధంగా పవిత్రంగా ఒకరికి హెల్ప్ చేస్తూ ఒకరికి మంచి చేస్తూ వాళ్ళ ఇబ్బందులు మనం పరామర్శించామనుకోండి, నీ సొంత వాళ్ళని గుర్తుపెట్టుకోలేము కానీ చచ్చిపోయేంత వరకు వాడు మర్చిపోడు. చలికాలం వచ్చింది, రోడ్ల పైన పడుకుంటుంటారు, ఒక దుప్పటి తీసుకుపోయి కప్పండి రాత్రి చలిలో ఉన్నవానికి. వాడు బ్రతికిన అన్ని రోజులు ఆ దుప్పటి ఉన్న రోజులు మర్చిపోతాడు. చలిలో పడుకున్నాను ఎవరో దేవుళ్ళకి వచ్చేసి కప్పి వెళ్ళిపోయాడు. ఆకలి తలమట్టిస్తున్నాడు, పోయి భోజనం పెట్టు, ఎవరో దేవుళ్ళకి వచ్చి భోజనం పెట్టాడు, నీ కడుపు చల్లగా ఉన్నాయి. యేసు ప్రభు ఇలాంటి కార్యక్రమాలు చేశాడు పిల్లలు. వాడు బ్రతికిన రోజులు మర్చిపోడు.
బ్రతికిన రోజులు మర్చిపోవడం మనం చేసిన మేలును. యేసు ప్రభువుని ఎందుకు మర్చిపోలేకపోతున్నాం ఈరోజు అంటే ఆయన చేసిన మేలులు ఇంత కాదు. అంత గొప్ప మేలులు చేసిన యేసు ప్రభువును నిజంగా పిల్లల పుట్టినరోజు అని ఆయనకు క్రైస్తవులు పరిశుద్ధంగా బ్రతకాల్సిన మాటలు మర్చిపోయి ఎంజాయ్కి వెళ్ళిపోయారు, సంతోషాలకు వెళ్ళారు కదా, ఆర్భాటాలకు వెళ్ళిపోయారు. ఇందులో సంతోషం ఏముంటుంది తెలుసా? పాపం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అందరు ఊళ్ళోకి వెళ్ళారు. నేను మాట చెప్తా, ఓపెన్గా చెప్పుకోవాలి ఏదైనా. ఇంతకుముందు లవ్ చేసుకునే వాళ్ళు రారా పండుగ? కలుసుకునే వాళ్ళంతా కలుసుకుంటారు. మనం ప్రేమించిన వాళ్ళు కలుసుకుంటారు, పండుగకి అందరు కలుసుకుంటారు, వాళ్ళతో మాట్లాడవచ్చు. అంటే మనం వెళ్ళేది క్రిస్టమస్ ఎవరిని అడ్డు పెట్టుకొని వెళ్ళాము? యేసు ప్రభువుని అడ్డు పెట్టుకొని పాపం చేస్తలే మనం. పండుగకు వెళ్ళిన వాళ్ళని చూడండి, పండుగకు త్రాగేవాడిని చూడండి, పండుగకు వ్యభిచారంగా కలుసుకునే వాళ్ళని చూడండి. పండుగకు ఎన్ని తప్పులు జరిగిపోతుంటాయి అంటే సంతోషంలో. నిజంగా క్రిస్టమస్ కోసం, పండుగ కోసం అని వెళ్ళామా, అక్కడ కలుసుకునే వారితో కలుసుకోవడానికి, తిరిగే వారితో తిరగడానికి, త్రాగే వారితో త్రాగడానికి. ఇందులో వెళ్ళి మనం పండుగకి వెళ్ళి ఏం చేసింది? నీ కోసం, దేవుని కోసం చేసింది ఏంది ఒక్కటి చెప్పండి. వెళ్ళిన వారందరినీ, చేస్తున్న వారందరినీ ఒకసారి ఆలోచించాలి. మనము వాస్తవం ఆలోచించుకోవాలి కదా. వెళ్ళిన వాళ్ళని అందరూ చూడండి, ఎవరే వెళ్ళావా, వచ్చింది, మీరు ఎవరు వచ్చిందా, ఇలాంటి మాట్లాడుకున్నాం లేరంట. నేను అబద్ధం మాట్లాడుకున్నా ఉన్నారు లేదా? త్రాగడం ఎక్కడ కూర్చొని తాగుతూ ఉంటారు అనుకునే వాళ్ళు ఉన్నారు లేదా? అంటే పండుగని పాపాన్ని ఎక్కువ చేసేస్తున్నాం. మరి యేసు ప్రభువు వారు పండుగ పేరుతో పెట్టి వెళ్ళి మనం ఏం చేస్తాం చెప్పండి? త్రాగేవాడు త్రాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, వాక్యం చెప్తుంటే ఎవరు ఊచోరు మాటలు తిరిగి అటు చేస్తున్నారు, కానీ ఎవరు వాక్యానుసారం ఉండరు అనుకున్నట్టు. యేసు ప్రభువారిని అందుకే ఈ లోకం అంతా మర్చిపోలేకపోతుంది. మనల్ని కొద్ది రోజులు నిజంగా మాట చెప్పింటారా? ఇప్పుడు ఈ సంఘాలు మాత్రము కొద్ది మందికి నేను వాక్యం చెప్పిపోతున్నాను కదా. ఒకవేళ నేను చనిపోయినా అనుకోండి, విజయపీఠరాను ఉండే మంచి వాక్యం చెప్పేదని మిమ్మల్ని గుర్తు చేసుకోరేమో, నేను గుర్తు చేసుకుంటాను. ఆయన తెలుసా, దేవుని వాక్యం చెప్పి ఉన్న రోజులు కొద్ది రోజులు దేవుని పని చేస్తాడు. దేవుని పని చేసిన వాడిని, పరిశుద్ధంగా బ్రతికిన వాడిని, పవిత్రంగా బ్రతికిన వాడిని, ఒక మనిషికి తోటి మనిషికి సహాయం చేసిన వాడిని మనుషులు ఎప్పటికీ మర్చిపోడు, గుర్తుపెట్టుకుని ఉంటాడు. మళ్ళీ ఎవరైనా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారా? డబ్బుల కాడ ఎంత పిసినార్థనం చేస్తామండి కదా, భోజనాల కాడ ఎంత పిసినార్థనం చేస్తాం. అది ఎంతగా నువ్వు విస్తృతంగా చేస్తుంటే దేవుడు అంతగా మనం దీవిస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనకే వాడు బాగుపడుతున్నాడు, వాడిల్లు కట్టుకున్నాడు, వీడిల్లు కట్టుకున్నాడు. మొన్న వెళ్ళాను శమకృష్ణ రోంపల్లిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, కటింగ్ షాప్లోకి వెళ్ళాను. ఏం విజయ్ బాగున్నా అంటే బాగున్నాను. నీకేం హైదరాబాద్లో బాగుంటావు, మంచిగా కన్నీళ్ళ పాటలు ఉంటావు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నావు, హైదరాబాద్ ఇల్లు కొన్నావు అన్నాడు. ఫోన్ లేదు రాను. వాడు ఏమంటుంది తెలిసిన అడగను, నేను 2 బిల్డింగ్ కట్టినాను. ఎన్నాక 2 బిల్డింగ్ కట్టాడంట. ఏమని తెలుసా? చచ్చిపోయేటప్పుడు టీ షర్ట్తో కట్టకపోరా, నువ్వు కట్టావు కదా, పోతావు కదా, 2 తీసుకొని పోరా. మీరు అలా మాట్లాడుతున్నావు అంటే, మరి సంపాదించుకున్నవారు పోయేటప్పుడు తీసుకుపోతే, మరి నువ్వెందుకు సంపాదించి? నేను అవి తీసుకుపోలేను కాబట్టి నేను సంపాదించలేదని చెప్పేస్తాను. నేను అది తీసుకుపోలేను కాబట్టి నేను సంపాదించలేను. అరే పిల్లల కోసం సంపాదించాలి, కానీ పిల్లలు నీ బ్రతుకు కోసం నువ్వు ఆలోచించు, పిల్లల కోసం అనగా నిజంగా పిల్లవాడు నువ్వు వాక్యం చెప్తే ఏంటి అన్నాడు. అప్పుడే యూట్యూబ్లో తీసుకొని సబ్స్క్రైబ్ చేసి ఖాళీగా ఉన్నప్పుడు వినని చెప్పేసి వచ్చాను. కనుక పిల్లరా, మనుషులము డబ్బు విషయంలో ప్రేమని, సంతోషాన్ని, బంధువులను పోగొట్టుకుంటున్నాం. మనము వాళ్ళని పోగొట్టుకుంటున్నాం. ఇప్పటివరకు చెప్పినట్టుగా ఏదన్నా ఆసుపత్రికి వెళ్ళినా కానీ 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండేది వెళ్ళిపోతాను. ఇక ఎందుకు వచ్చావు కనీసం ఓదిషన్ కూడా లేదు. కనుక పిల్లలు, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని మనం సంతోషంగా ఆనందం చేసుకుంటున్నాము. మనం పుట్టినరోజు చేస్తాం పిల్లరా. పుట్టినరోజు చేసినప్పుడు మరి పుట్టినరోజు జరిపించుకుంటున్న కుమారుని బట్టలు తేవాలా లేదా? పుట్టినరోజు చేసుకుంటున్న కుమారుడు బట్టలు వేసుకుంటా లేదా? కేక్ ఎవరు కట్ చేస్తారు? ఆయన కట్ చేస్తారు. మరి ఆయనకు వేయకుండా మనం తెచ్చేసుకొని మనమే కేక్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అర్థమైందా?
పుట్టినరోజు చేసుకున్నాం. పుట్టినరోజు చేసుకున్నాము. రోజుకి అందరూ మనం పిలిచారు. అక్కడ వెళ్ళిన తర్వాత బట్టలు వేసుకోలేడు. మనం అందరం కొత్త కొత్త బట్టలు వేసుకోం. కేక్ తెలియదు, ఆయన కేక్ గడిచలేదు. అంటే ఎవరు కేక్ కట్ చేయాలి, ఎవరు బట్టలు వేసుకోవాలి? ఆయన పుట్టినరోజు. ఫోన్ మీ ఫ్రెండ్స్ పుట్టినరోజుకి ఎప్పుడన్నా మీరు బట్టలు తెచ్చుకున్నారు? మీ ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి పుట్టినరోజు చేస్తున్నాడు మనం బట్టలు తెచ్చుకున్నాం. ఎందుకు? ఆయన పుట్టినరోజు కోసం. ఆయన పుట్టినరోజు అంత పవిత్రము. అంటున్నది ఏంటంటే ఆయన పుట్టాడు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు, అందుకని గుర్తు చేసుకుంటున్నాడు. మన బ్రతుకు జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతే మనల్ని గుట్ట 10 కాలాల పాటు గుర్తు చేసుకునే వాళ్ళు ఉంటారు. గుర్తు చేసుకుని అనుకోకండి, మనం గుర్తు చేసుకుంటారు. నువ్వు సమాజానికి మేలు చేసి చూడు, మంచి పనులు చేసి చూడు, నేను కొన్ని కాలాల పాటు గుర్తుపెట్టుకుంటాను. కనుక ప్రియులారా, ఇది మర్చిపోయాను. అందుకని యేసుప్రభువు వారు పుట్టాడు అందరూ అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ప్రియులారా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన అంటే యేసుప్రభువు. కాబట్టి ఆయన ఈ లోకమందు అంటే ప్రవేశం అంటే ఒక లోకం నుంచి ఒక లోకానికి వస్తున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అర్పించితివి. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? పుట్టినవాడు కాదు. వచ్చాడంటే ఎందుకు వచ్చాడంటే మనుషులందరి పాపాల నుంచి విడిపించడానికి. ఇంకో మాట చూడండి, నశించిన దాన్ని వెతికి రక్షించటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాని మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏం నశించింది అని ఆలోచించినట్లయితే ఆత్మ అంటే నశించేది చెప్పండి. 2 ఉన్నాయి మనకు, శరీరం వేరు, ఆత్మ వేరు. అర్థమైందా? శరీరము ఆత్మ ఎప్పుడు వేరైతే అని ఆలోచించినట్లయితే ఈ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆత్మ వేరైపోతుంది, శరీరం వేరైపోతుంది. అదే చనిపోయారని చెప్తారు. అర్థమైందా? ఈ 2 వేరైనప్పుడే మనిషి చనిపోయాడు, ఇక కనిపించుడు, ఎప్పుడు చూడలేము, ఎప్పుడైనా మనతో మాట్లాడడు అనుకొని చివరి చూపులు చూడడానికి మనం వెళ్తాం కదా. చివరి చూపులు చూడడానికి అంటే ఈ చివరి చూపులు చనిపోయాడని తెలిసింది మనకంటే ఏమైపోయినట్టు? శరీరం వేరైపోయింది, ఆత్మ వేరైపోయింది. మరి శరీరం మాత్రము చనిపోయిన మరో క్షణం నుంచి ఏమవుతుందో చెప్పండి? కులిపోతుంటుంది, అంటే నశించిపోతుంది. అందరూ ఏమంటారు తెలుసా? చనిపోయి 1 రోజు అవుతుంది, అందరూ వచ్చారా? ఏం చేద్దామని అందరూ వచ్చారంటే ఏం చేయాలి? ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఊడ్చిపెట్టాలి. మరి పొయ్యింది ఏంది? అర్థమైందా? ఇది ఈ శరీరము ఇప్పుడు ఏమైపోతుంది? మనం కళ్ళ ముందు చూస్తున్న చనిపోయిన వాళ్ళ శరీరాలన్నీ తీసుకెళ్ళి సమాధిలో పడుతుంటే చనిపోయిన మరుక్షణం నుంచి ఇది ఏమైపోతుంది? నశించిపోతుంది. అర్థమైందా? ఇది మాత్రం నశించిపోతుంది. మరి పొయ్యాడు అంటున్నారు కదా, ఆ పొయ్యింది నశించిందా, నశించలేదా? అర్థమైందా? ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఇది ఈ జీవితం కోసం, ఈ శరీర సుఖాల కోసం యేసుప్రభు లోకానికి వచ్చాడా? కాదు. ఈ మట్టి నుంచి వచ్చిన దేహము మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను చేసిన ఆత్మ ఎక్కడ వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ ఆత్మకు మరణము లేదు. అర్థమైందా? దేహానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. మరణం లేనప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, ఇదిగో ఈ నశించిపోతున్న శరీరం కోసం రాలేదు కానీ ఆత్మ నశించిపోతున్న ఆత్మ కోసం వచ్చాడు. అది ఎప్పటికీ బ్రతకాల్సిన ఆత్మ, ఎప్పటికీ ఉండాల్సిన ఆత్మ. ఆత్మకు చావలేదండి. మనం ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఒక ప్రాంతంలో ఉన్నారు.
దేహాలను మాత్రం విడిచిపెట్టి వెళ్ళారు, కానీ ఆత్మలుగా ఒక ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ పాపం చేసిన వాళ్ళు నరకంలో యాతన పడుతుంటారు. యేసు ప్రభువు అక్కడ బ్రతికి పాపం చేయకుండా అనేకులకు వాళ్ళకు ప్రేమను, వాళ్ళ అవసరతలు మనము ఏవైతే హెల్ప్లు చేసామో అవన్నిటిని బట్టి దేవుడు వాళ్ళకి కావాల్సిన స్థానాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తారు. అంటే నశించిపోతున్నారు అంటే ఎలా నశించిపోతున్నారు అని ఆలోచించినట్లయితే నశించిపోతున్నారు, నశించిన దాన్ని వెతికి రక్షించుకొచ్చారని కదా తిమోతి గారికి రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం 15వ వచనం. తిమోతి గారికి రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇప్పుడు చెప్తాను, నశించిన దాన్ని వెతికాడంట. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు వెతకడం అంటే ఎప్పుడు వెతుకుతాం చెప్పండి? మనం వింటున్నారా? నశించిన దాన్ని వెతికి రక్షించటం యేసు ప్రభువు వచ్చాడంట. మనము ఎప్పుడు వెతుకుతాం చెప్పండి? పోగొట్టుకున్నప్పుడు కదా, పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాం, లేకపోతే కనిపించినప్పుడు వెతుకుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మన చిన్న పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఇంటికి రాకుండా ఎక్కడ వెళ్తారు? నశించిన దాన్ని ఎలా యేసు ప్రభువు వెతుకుతున్నాడో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లలు, మన పిల్లలు ఆడుకుంటూ ఎటు వెళ్తారు? కొద్దిసేపు తల్లి చూసింది, ఆ పక్క ఈ పక్క, ఆ ఇంటికి వెళ్ళింది, ఈ ఇంటికి వెళ్ళింది, ఆ ఇంట్లో ఉన్నాడేమో, ఈ ఇంట్లో ఉన్నాడేమో వెళ్ళింది, ఆ ఇంట్లో లేడు, ఈ ఇంట్లో లేడు, ఇక్కడ చూశారు, అక్కడ చూశారు, షాప్ దగ్గర చూశారు, ఎక్కడ కనిపించకపోతే అక్కడ పక్కన వీధికి వెళ్ళింది, ఈ పక్కన వీధికి వెళ్ళింది, వెనక వీధికి వెళ్ళింది, ముందుకు వీధికి వెళ్ళింది. అన్ని వీధుల్లో చూసినప్పుడు కనిపించినప్పుడు ఇక భర్తకు ఫోన్ చేస్తారు, ఏమండి పాప కనిపించడం లేదు, ఎక్కడ వెళ్ళింది, ఏమో కనిపించడం లేదు, ఇంతకుముందు ఒక 1 గంట నుంచి నేను చూస్తున్నాను పాప కనిపించడం అన్నప్పుడు ఆ తండ్రి ఆ వేదన ఎలా ఉంటుంది చెప్పండి? లేదు ఉద్యోగం అయిపోయినా కొత్త అనుకుంటున్నాను. పోయిన 2 గంటలకు ఫోన్ చేశారు. చేసిన వెంటనే సాయంత్రం వరకు ఇంకా 4 గంటలు డ్యూటీ ఉంది కాబట్టి డ్యూటీ చేసి వెళ్దామంటారు. ఏం చెప్తారు చెప్పండి? ఎలా మన మనసు ఉంటుంది చెప్పండి? ఎలా వచ్చి ఇంటికి రాగానే భార్యను చూసిన వెంటనే భార్యను కొట్టాలన్న ఆలోచన, ఏం చేస్తున్నావు, పిల్లల్ని చూసుకోవచ్చు కదా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇంటికాడుండి నువ్వేం చేస్తున్నావు అని భార్య మీద కోపమయ్యి ఆడావిడినా ఇంటికి వచ్చాం కదా, అన్నం వేసి తిందామంటాము, కొన్ని నీళ్ళు తాగుతామంటాము. పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మన పిల్లలు తప్పిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. టెన్షన్, బీపీ ఎక్కువైపోతుంటుంది. ఏం చేస్తుంటాం ఆలోచన రాదు, ఏం మాట్లాడుతుంటాం అర్థం కాదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేసాయి. ఫోన్ ఎప్పుడు చూసుకుంటుంటామా? వచ్చాను కాబట్టి డ్యూటీ నుంచి వచ్చేవాడికి వస్తే టీవీ చూద్దామా? ఎవరు ఫోన్ చేసినా మాట్లాడము, ఎవరైనా పలకరిస్తే మాట్లాడము, ఎవరైనా దోస్తు అక్కడ కనిపించిన ఫ్రెండ్ కనిపించినప్పుడు మాట్లాడాలి. వీళ్ళు ఏంద్ర అంత అడవుడి చేస్తున్నా, మా పాప కనిపించడం లేదు. వెతుకుతూ తిరుగుతున్నావు. ఒక్కరోజు అయింది, తినాలని ఆలోచన ఉంటుంది. నీ ఆలోచనలు అన్నీ ఎలా ఉంటుంది తెలుసా? పాప తిన్నాడా లేదా, బాబు తిన్నాడా లేదా, వాడు ఎక్కడ పడుకున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాని పరిస్థితి ఏంది అని వాని కళ్ళలో రాని కన్నీళ్ళంతా నీవు కన్నీటంతా విడుస్తూ పిలుచుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మనశ్శాంతి లేకుండా వెతుకుతున్నా. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, దొరకడం లేదు. బాధ ఇంకా పెరిగిపోతుంటుంది కదా, అవునా కదా? బాధ ఇంకా పెరిగిపోతుంటుంది. ఒరే మా బాబు తప్పిపోయాడు, మా పాప తప్పిపోయింది, మీకు ఏమైనా కనిపించిందా, ఏమన్నా మీకు అనిపించాడా? అమ్మ ఇలాంటి పిల్లాడు ఇలా తప్పాడు, ఇవి బట్టలు వేసుకున్నాడు, ఈ కలర్ దుస్తులు వేసుకున్నాడు, మీకు ఏమైనా కనిపించిందని రోడ్డు కొంటే పోయిన ప్రతి ఒక్కరిని అడుగుతూ తిరిగిన ప్రాంతాలను తిరుగుతూ ఎక్కడ వెళ్ళింటాడు అని వెతికి దొరికేంత వరకు మనం మనశ్శాంతి ఉంటుంది కదా. యేసు ప్రభు వారు పాపంతో తప్పిపోయిన మనందరి కోసం అలా వెతుకుతూ లోకానికి వచ్చారు.
ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు భోజనం చేయడానికి ఇష్టపడ్డాడు యేసుప్రభు. నీళ్లు త్రాగడానికి ఇష్టపడ్డాడు యేసుప్రభు. ఒక దగ్గర కూర్చోడానికి ఇష్టపడ్డాడు. ఒరే కొద్దిసేపు కూర్చోరని ఫ్రెండ్స్ అంటే కూర్చుంటాం మన వాళ్ళు తప్పిపోయినప్పుడు. ఒరే టీ తాగడం రా అంటే తాగుతాము, తాగడానికి వెళ్తాం. ఒరే మందు తాగడం రా అంటే వెళ్తాము. ఎలా ఉంటుందో తెలుసు, ఎక్కడ కూర్చోవాలనిపించేది, ఎవరితో మాట్లాడాలనిపించేది, ఏది త్రాగాలనిపించేది, ఏది తినాలనిపించేది, ఏది చెయ్యాలనిపించేది. ఎందుకు తెలుసా వాళ్ళు దొరికేంత వరకు మన మనశ్శాంతి మనలో ఉండదు. అలా యేసుప్రభు వారు జక్కాయని వెతుకుంటూ వచ్చాడు. నశించిన దాన్ని వెతికి, అంటే జక్కయ్య అంత పాపంతో తప్పిపోయాడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, అవును అంతగా తప్పిపోయాడంటే అవును. ఎలా తప్పిపోతున్నాడు ఒకసారి ఆలోచించినట్లయితే లోక సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు వారు సంచరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? జక్కయ్య పాపం చేసి తప్పిపోయాడు దేవుని దగ్గర నుంచి. అర్థమైందా? జక్కయ్య ఏం చేస్తాడు? ఆయన సంచరించుచు ఎరుక పట్టణంలో ప్రవేశించి, ఎందుకు ప్రవేశించాడు యేసు ప్రభు వారు? తిరుగుతున్నాడంట. జక్కయ్యన వాడు తప్పిపోయాడు దేవుని దగ్గర నుంచి. జక్కయ్యనే తప్పివాడు తిరుగుతున్నాడంట యేసు ప్రభు వారు. ఎక్కడ జక్కయ్య ఏడి కనిపిస్తాడు? ఆ పొట్టాయన ఏడు కనిపిస్తలేడు. అందరం ఏమనుకుంటాం తెలుసా? జక్కయ్య యేసు ప్రభుని చూడడానికి వచ్చాడని మనం అనుకుంటాం. కానీ జక్కయ్యని వెతుక్కుంటే యేసు ప్రభు వచ్చాడు. ఎలా వెతుక్కుంటూ వచ్చాడు? చిన్న పిల్లవాడు తప్పిపోతే మనం ఎంత ఆతృతంగా వెతుకుతాము. దేవుని దగ్గర నుంచి తప్పిపోయిన జక్కయ్య కోసం యేసు ప్రభు అలా వెతుకుతున్నాడు. సంచరిస్తున్నాడంట. ఏది ఈ విధిలో కనిపించలేదు జక్కయ్య, ఆ విధిలో కనిపించడం లేదు జక్కయ్య, ఆ విధిలో కనిపించడం లేదు జక్కయ్య, ఈ విధిలో కనిపించడం లేదు జక్కయ్య. ఏది 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 వెతుక్కుంటే ఈయన అందరి వెనకాల ఉండి యేసు ప్రభుని చూడడానికి ఈయన వస్తున్నాడు. అర్థమైందా? మన పిల్లలు తప్పిపోతే ఎంతగా ఆరాటపడి వెతుకుంటాము. దేవుడు ఒక పరిశుద్ధతలో తప్పిపోయే మీరు ఎవరు పరిశుద్ధంగా చెప్పండి? భూమి పైన ప్రతి ఒక్కరు తప్పిపోయారు. అందరూ తప్పిపోయారు. అందరూ ఒక కుమార్తెనే తప్పిపోతే మనం ఇంత బాధపడుతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తప్పిపోతే మన బాధ ఇంకేముంటుంది? ఇక నేను బ్రతకడం ఎందుకు? నేను చచ్చిపోతే బెటర్. ఇక నా పిల్లలు లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం? ఈ ఇల్లు ఎందుకు? ఈ ఉద్యోగం ఎందుకు? ఈ భోజనం ఎందుకు? ఏది నాకు అవసరం లేదు, ఇక నాకు చావే శరణం అనుకుంటాం కదా. మరి భూమి మీద 800 కోట్ల మనుషులు పాపం చేసి దేవుని దగ్గర నుంచి తప్పిపోయారు. దేవుడు ఎంతగా వెతుకుతున్నాడు ఆలోచించాను. ఆ వెతుకులాటల్ని కొంతమంది సేవకులను పెట్టి వాక్యాన్ని వినిపిస్తున్నాడు మీకు. మనం ఆదివారం రాను, ప్రార్థన మీటింగ్కి రాను, శుక్రవారం రాను. దేవుడు నీకోసం వెతికి ఒక సేవకుని నిలబెట్టి, రండి రక్షణ నడిపించండి, రక్షింపబడండి అని దేవుడు ఒక సేవకుల ద్వారా మనకు ముందు పెడితే, ఈరోజు సేవకులు కూడా డబ్బుల కోసం ఆశపడి పనిచేసే సేవకులు ఉన్నారు, పేరు కోసం పనిచేసే సేవకులు ఉన్నారు, పలుకుబడి కోసం పనిచేసే సేవకులు ఉన్నారు, హోదా కోసం చేసే సేవకులు ఉన్నారు, పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టిపోవాలన్న సేవకులు ఉన్నారు. కానీ యేసుప్రభు అనుకున్న, యేసుప్రభు వెతికినట్టుగా ఏ సేవకులు వెతుకున్నా చెప్పండి పిల్లలు. ఈరోజు మందిరాలను వెతుకుంటా మనం వెళ్ళాలి, ఎక్కడ మందిరం ఉందని కదా. కానీ యేసుప్రభు వారు ఎక్కడ నశించిపోయారని వెతికారు, మందిరాన్ని కాదు. ఎవరు నశించిపోయారు అక్కడ వెళ్ళాలని యేసుప్రభు వారు. ఈరోజు మందిరాలకు రండి అని చెప్తున్నారు, కానీ పెద్ద పెద్ద సేవకులు, యేసుప్రభుని మించిన సేవకుడు ఎవరున్నారు చెప్పండి? యేసుప్రభుని మించిన బోధకుడు ఎవరున్నారు చెప్పండి? మా చర్చికి రండి, మా చర్చిలో 100 మంది ఉన్నారు, మా చర్చిలో 200 మంది ఉన్నారు, మా చర్చిలో 300 మంది ఉన్నారు, మా చర్చిలో 1000 మంది ఉన్నారు అంటున్నావు. కానీ ఎవరన్నా పాపంతో కనిపించిన వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పాలని ఎప్పుడన్నా అనిపించిందా? ఒక్కరి కోసం వాక్యం చెప్పడానికి వెళ్ళారు. యేసుప్రభు పని చేశాడు పిల్లలు. జక్కయ్య పాపంతో నశించిపోయాడు. ఏం పని చేసి ఆయన ఎలా నశించిపోయాడు చూడండి పిల్లలు, చదవండి. ఆయన సంచరించి ఎరుక పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడునైన జక్కయ్యను పేరు గలవాడు యేసును చూడవు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ధనవంతుడు అంటే ఏంది?
ఎన్నో చెడ్డ పనులు చేసి ధనవంతులయ్యారు. తొక్కుకుంటే పోతే కానీ ధనవంతులం కామా. అర్థమైందా? తొక్కుకుంటూ పోతే ధనవంతులం కామా. అలా తొక్కుతున్నాడు ఇక్కడ జక్కయ్య. ఒక్కొక్కరిని తొక్కుతున్నాడు. డబ్బు ఇచ్చేంత వరకు వదలను. ఎందుకు ఇవ్వవు? కరెంటు బిల్లు వాళ్ళు చూడండి ఇంటికి వస్తే, అయ్యా రేపు కడతామా, చిన్న పిల్లలు ఉన్నారు రేపు కడతాం, తక్కువ కట్ చేయడమే. అంటే లంచగొంటి పనులు చేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న జక్కయ్య, సుంకపు గుత్తదాడు అనే జక్కయ్య ఉద్యోగం చేస్తూ అధిక ఆశని ఎక్కువ ఇష్టపడుతున్నాడు అనమాట. డబ్బులు సంపాదించాలనే విషయంలో ఈరోజు మనం కూడా చూడండి, డబ్బు సంపాదించుకోవాలని ఎంత ఆరాటపడుతున్నామా కదా. రాత్రి లేదు, పగలు లేదు, టైం లేదు, టేబుల్ లేదు, ఎప్పుడంటే అప్పుడు పరిగెత్తున్నాం డబ్బులు సంపాదించుకోం. అలా సంపాదిస్తున్న జక్కయ్య దగ్గరికి వచ్చామని, ధనవంతుడు అంటే జక్కయ్య. ఈ ధనవంతుని దగ్గరికి వస్తే ఈయనను వెతుక్కుంటే యేసుప్రభు వచ్చాడు. ఎరుక పట్ల నేను ఇంకొచ్చాడు యేసుప్రభు. ఏ పని లేకుండా వచ్చాడా? జక్కయ్య అని వాడు ఉంటాడు అక్కడ. వాడిని పట్టుకుంటే ఇమీడియట్లీ మారిపోతాడు జక్కయ్య. మనస్తత్వం మంచిది కానీ వాడు చెప్పేవాడు లేడు కాబట్టి అలా చెడిపోతున్నాడు జక్కయ్య. చెబితే మాత్రం వింటాడు జక్కయ్య. ఏం చేస్తాడు తెలుసా? అప్పటికి యేసుప్రభు వెంబడి గుంపున్నారండి. చూడండి ఆ మాటలు ఎంత బాగుంటాయి చూడండి. 3వ వచనం చదవండి. యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయారు. ఎట్లా ఉన్నారంటమ్మా యేసుప్రభు చుట్టూ? ఎలా ఉన్నారంట? పెద్ద గుంపు ఉందంట. ఒక సెలబ్రిటీ వచ్చాడంటే అందరు వెళ్తుంటే ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా. యేసుప్రభు ఒక సెలబ్రిటీ. ఈయన ఎలా సెలబ్రిటీ అని తెలుసా? చచ్చిపోయిన వాళ్ళని చెప్తున్నాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళనిస్తున్నాడు, కుంటి వాళ్ళకి కాళ్ళనిస్తున్నాడు, చేతులు లేని వాళ్ళకి చేతులను ఇస్తున్నాడు, చెవిటి వాళ్ళకు వినికిడిస్తున్నాడు, మాట్లాడిన వాళ్ళకి నాలుక మాటలనిస్తున్నాడు. అంటే ఎలాంటి వ్యాధి ఉన్నా తీరుస్తున్నాడు, అందరితో పాపంతో కూడా క్షమిస్తున్నాడు యేసుప్రభు. ఇంత గొప్ప వ్యక్తిని ఇన్ని రోజుల వరకు అందరినీ చూశాను కానీ చనిపోయిన లేపిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదే. చనిపోతే అప్పుడు లేపాడంటే ఒక మాటం, కానీ చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని లేపాడా యేసు? ఆయన ఎవరో చూడాలి, కనీసం ఒక్కసారి చూద్దామని జక్కయ్య యేసుప్రభుని చూడడానికి వస్తున్నాడు. కానీ జక్కయ్యను యేసుప్రభు వెతుకుంటూ వచ్చాడని జక్కయ్యకి తెలియదు. సంగతి అర్థమైందా? జక్కయ్యను యేసుప్రభు వెతుకుంటూ వచ్చాడని ఆ సంగతి జక్కయ్యకి తెలియదు. అందరూ గుంపున్నారు యేసుప్రభు చుట్టూ. వీళ్ళందరూ రక్షింపబడరు, రక్షింపబడరు. యేసుప్రభు చుట్టూ గుంపున్నారు. ఈ గుంపంతా యేసుప్రభు మాట వినరు. వీళ్ళందరూ ఎవరు? నటించేవాళ్ళు. ఈ గుంపంతా ఎవరు? నటించేవాళ్ళు. ఎవరైతే పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారంటారు చూడు, వాన్నే యేసుప్రభు రక్షిస్తాడు. అందరూ రక్షించారు. ఎప్పుడైతే నేను తప్పు చేశాను, ఇది తప్పు అని నీ మనసులో అనిపించింది అనుకో, ఇక తప్పు చేయొద్దు అనుకునే వాడిని దేవుడు రక్షిస్తాడు. అందరూ రక్షించారు పిల్లలు. తప్పు చేయొద్దు, వాక్యం విన్నామా అని వెళ్ళిపోతాం, మళ్ళీ తప్పు చేస్తుంటాం. నేను రక్షించాలి దేవుడు. ఇక మీద నేను తప్పు చేయొద్దు, దేవునికి భయపడాలి, తప్పు చేయొద్దు కదా, నేను వాక్యం వింటున్నాను, చర్చికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుని నేను పేరు పెట్టుకున్నాను, ఇలాంటి పనులు చేయొద్దు కదని నీకు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి దేవుడిని రక్షించడానికి ఇష్టపడతాడు. జక్కయ్యను వెతుక్కుంటూ ఎలా వచ్చాడో, మన పిల్లలు తప్పిపోతే ఎలా వెతుకుతాము అంతా వెతుకుతున్నాడు. నడుచుకుంటూ వెళ్ళిపోతాం పిల్లలు కనిపించకపోతే కదా. డబ్బు కోసం ఆలోచించాం. ఎంత డబ్బు అయినా పర్వాలేదు పోనీ అనుకుంటాం, అంతనే లేదు. ఎంత డబ్బు అయినా పోనీ, ఒరే డబ్బు లేదు, నా పిల్లోడు తప్పిపోయాడు, అంత డబ్బు లేదు, కొంచెం డబ్బు దొరకగానే ఏదన్నా కష్టపడి ఇచ్చేస్తాం. మరి ఎంత బ్రతుకుని పిల్లలు కదా. వెతుకుంటాం లేదా? డబ్బు పోయినప్పుడు ఒక విధంగా వెతుకుతాము, బంగారాన్ని పోయినప్పుడు ఒక విధంగా వెతుకుతాము, కానీ మన సొంత పిల్లలు పోయినప్పుడు ఒక విధంగా, అదొక వెతుకులాట కదా. ఆ ప్రాణాన్ని అంటే నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వచ్చినప్పుడు జక్కయ్య ఎవరు అని అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి 4వ వచనం ఆయనను చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు. నువ్వు నన్ను చూడడానికి వచ్చావు జక్కయ్య? లేదు నీ దగ్గరికే నేను వస్తున్నాను జక్కయ్య, దిగు, తొందరగా దిగు. అందరు అనలేడు, మళ్ళీ గుంపున్న వారందరూ
అర్థమవుతుందా? గుంపుగా ఉన్నవారు అందరిని అన్నాడు యేసు ప్రభు. ఆ ఒక్క జక్కయ్యని ఎందుకు అంటున్నాడు అంటే జక్కయ్య మాట వింటే మారుతాడు. అర్థమైందా? జక్కయ్యకు చెప్పేవాడు లేడు. ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాం, మనలో మార్పేది కదా. ఎన్ని రోజుల నుంచి బైబిల్ చదువుకుంటాం, మార్పేది. ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటాం, మార్పేది. మార్పు చెందకపోతే దేవుడు మనం విడిచిపెడతాడు. గుంపు లాక్కున్నాం, మనం జక్కయ్య లాక్కున్నాం. వెతుకుతున్నాడు దేవుడు మనల్ని అంటే వెతకాలి. దేవుడు వెతికాడు. వెతికిన తర్వాత జక్కయ్య కనిపించాడు. జక్కయ్య త్వరగా తినగానే జక్కయ్య ఏం చేస్తున్నాడు చెప్పండి. చూడండి అక్కడ జక్కయ్య ఏం చేస్తున్నాడు. 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. ఇంకా అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళానని చాలా మంది సనుక్కోండి. కానీ జక్కయ్య ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము ఏం చేస్తున్నాడంటమ్మా, బీదలకు ఇస్తున్నాను. జక్కయ్య చెప్పాడు యేసు ప్రభు. చెప్పాడేమన్నా జక్కయ్య సగం బీదలకి అని? ఈ గుంపంతా చెప్తే వినరు. అర్థమైందా? యేసు ప్రభు ఉన్న గుంపంతా చెప్తే వినరు. మీకు ఆస్తుంది కదా, వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాడంటే మేము ఎందుకు పెడుతున్నాం, బాగున్నాం, మేము కష్టపడ్డది, మా పిల్లలకు మేము కష్టపడుతున్నాం అంటారు. కానీ జక్కయ్య అంటే నేను సొంతం వ్యక్తి కాదు. నిలబడ్డాడంట, దేవా ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తున్నాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వానికి 4 గంటలు ఇచ్చేస్తాను. ఇదండి మార్పు. ఇలాంటి వాళ్ళని యేసు ప్రభు వెతుకుతున్నాడు. జక్కయ్య మీద పాట పాడారు. జక్కయ్య మీద చెట్టు యేసు ప్రభుని కూడా కాదు, యేసు ప్రభువే జక్కయ్యను రక్షించడానికి పరలోకం నుంచి దిగి వచ్చారు. వెతుకుంటూ భూమి మీద తిరిగి 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆ 33.5 సంవత్సరాల లోపు జక్కయ్యను రక్షించాలన్నది యేసు ప్రభు వారి ఆలోచన. ఎరొక పట్టణం వీధిలో వెతుకుతున్నాడు జక్కయ్య ఎక్కడున్నాడని. జక్కయ్య కనిపించగానే, మన పిల్లలు కనిపించగానే వెతికి 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 వెతికంగా మన పిల్లలు 2-3 రోజులు కనిపించకుండా ఆ చివరి స్టేజ్లో కనిపించారంటే వినాలి. ఇక్కడ చూడాలి. మన పిల్లలు కనిపిస్తే ఆనందం ఎలా ఉంటుంది, ఆ సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి. దాన్ని ఎలా పోల్చుకుంటాం చెప్పండి. 3 రోజులు భోజనం చేయకుండా పిల్లలు కనిపించగానే ఇంటికి రాగానే తినమంటే కూడా తినమండి. అప్పుడు బాధలో తినలేము, ఇప్పుడు సంతోషం తిన. మీ పిల్లోడు ఆడున్న కనిపించగానే మన పరుగు ఎలా ఉంటుంది చూడు. మీ అమ్మాయి అక్కడ కనిపించింది, బట్టల అమ్మాయి అక్కడ కనిపించింది అనగానే మన ఆలోచన ఎలా ఉంటుంది చూడు. వెనక ముందు ఆలోచన లేకుండా పరుగు 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 పరుగు, వెనక ముందు ఆలోచన లేదు. ఎవరు అడ్డం వచ్చిన పక్కకు దొబ్బేసుకోవడమా, గుద్దడమా, వెళ్ళడమా. మన కుమార్తె కుమారుడు కనిపించగానే ఆ సంతోషం ఎలా ఉంటుంది చెప్పండి. జక్కయ్యను చూడగానే ఇష్టం కదా సంతోషం అనిపించింది. నేను కోసం వెతుకుతున్నాను జక్కయ్య, నువ్వు కనిపించావు, నాకు చాలు. జక్కయ్య విషయంలో యేసు ప్రభు ఎందుకు సంతోషపడ్డాడు తెలుసా? తప్పును ఒప్పుకొని తన ఆస్తిని ఏం చేస్తున్నాడు, బీదలకి ఇచ్చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు బర్త్డే బాయ్ని సంతోషపెట్టాలి మనం అనుకుంటాం కదా. మనం బర్త్డే చేసుకుంటే వాళ్ళని సంతోషపడడానికి కదా గిఫ్ట్ ఏదో తీసుకెళ్తాం కదా. మరి యేసు ప్రభు పుట్టినరోజు అనుకుంటున్నాం, మరి ఆయన సంతోషపెట్టాలి. తప్పిపోయినా నువ్వు దొరికితే యేసు ప్రభు సంతోషపడు. బట్టలు వేసుకుంటే కాదు, మంచి తింటే కాదు, మంచి వస్త్రాలు వేసుకొని తిరిగితే కాదు. అర్థమైందా? యేసు ప్రభుకి ఈరోజు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు చేసుకుంటున్న యేసు ప్రభు సంతోషపడాలంటే ఇన్ని రోజులు చేసిన పాపాన్ని నేను విడిచిపెట్టు, నీ పట్ల ఎంతగా సంతోషపడతాడు యేసు ప్రభు. ఆయన ఆనందం ఎంత సంతోషపడతాడు చూడు. ఇంకా ఈరోజు కూడా తప్పు చేసుకుంటూ పోతే ఇంకా యేసు ప్రభు దొరకలేవు, ఇంకా బాధపడుతున్నావు. ఇంకా మీ పిల్లలు దొరకలేవు, వెతుకుతున్నావు, ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి కదా. ఇంకా బాధపడుతున్నావు. ఇప్పటివరకు ఇక్కడ ఉండే అనగానే మనకి మళ్ళాడికి వెళ్ళిన దానికి కనిపించకపోతే
దొరికినట్టే దొరికి, కనిపించినట్టే కనిపించి, కనిపించకుండా వెళ్ళిపోతే ఇంకా చూడండి. క్రిస్టమస్ రాగానే అందరు కనిపిస్తున్నారు, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతున్నారు. దొరికినట్టే దొరుకుతున్నారు, సంతోషపడినట్టే పడుతున్నారు, అందరు వెళ్ళిపోతున్నారు. క్రిస్టమస్కి అందరు చర్చిలోకి వచ్చి కూర్చుంటారు, సేవకు నిలబెట్టి వాక్యం చెప్పించాలనుకుంటారు. ఆడ ఎలా ఉంటుందండి అడవుడి, చీరల అడవుడి, బంగారం అడవుడి, ఏం వంటలు చేసుకొచ్చిన అడవుడి, ఎప్పుడు వచ్చావు అని మాట్లాడుకునే అడవుడి. చర్చిలో చూడండి ఈరోజంతా నా బట్టలు బాగున్నాయని వీళ్ళు చూపించుకోవడానికి 10 సార్లు తిరుగుతుంటారు. అటు ఇటు నా బట్టలు ఎంత బాగున్నాయి బట్టలు అనడానికి. బంగారం వేసుకొచ్చిన బంగారం ఎప్పుడు తెచ్చుకున్నాం అని చెప్పుకోవడానికి, చూడడానికి కొంగు కుట్టేసుకోరు. ఇక ఆ కొంగు తీసేస్తారు, ఇక అందరు చూడాలి కదా. అంటే ఈ రోజన్నా వచ్చి నన్ను సంతోష పెడతారేమో నా పుట్టినరోజు అని యేసుప్రభు వారు అనుకుంటే, అక్కడ చోటు ఎవరైనా దేవుని సంతోష పెట్టేవాళ్ళు వాక్యం చెప్తారని వినాలని ఆశతో ఎవరు వెళ్తారు చెప్పండి? ఈరోజు ఆలోచించాలి. వాక్యం చెబుతారు, ఈరోజు నేను మారాలి, మార్పు చెందాలి అని ఆశతో ఈరోజు ఎవరు వెళ్తారు చెప్పండి? క్రిస్టమస్కు దొరికినట్టే దొరుకుతున్నాం యేసుప్రభు, మళ్ళీ చనిపోతుంది. చేపలు పట్టుకున్నట్టే పట్టుకుంటాం, ఏమైపోతాయి? జారిపోతాయి. అలా ఉన్నది మనిషి రక్షణ. మళ్ళీ ఎప్పటివరకు నాయనంటే గుడ్ ఫ్రైడే వరకు అనిపించింది, మళ్ళీ అప్పుడు పట్టుకుంటాం, ఆ కొద్దిసేపు ఉంటాం, మళ్ళీ జారిపోతాం. మళ్ళీ ఈస్టర్కు 2 రోజులకు మళ్ళీ పట్టుకుంటాం, మళ్ళీ జారిపోతాం. కానీ దొరికితే మాత్రం ఏం చేస్తాం? జారిపోయి దొరికిన తర్వాత ఎంత కసితో ఉంటాం. ఒకటేసారి రాయితో కొట్టి చంపేస్తాం దాన్ని కదా, చంపేస్తాం లేదు. దేవునికి దొరికి ఊకే జారిపోతున్నాం అనుకో, కోపం వచ్చేసి మనల్ని వేసేస్తుంది. అంతే. ఎన్ని ఆదివారాలు జారిపోతున్నాం చూడండి, దొరికినట్టే దొరుకుతున్నాం, జారిపోతున్నాం. కోపం వస్తుంది. చేప ఊరికి మన చేతికి జారిపోతే నీళ్ళు ఎక్కువ పట్టుకుంటున్నాం, జారిపోతుంది. ఏం చేస్తుంది? చూసి బండకేసి కొడుతుంది, దాన్ని ఒకటేస్తారు కదా. ఊకే మనకు మన చేతులకి వెళ్ళి పోవద్దంటే ఏం చేయాలి? బండకేసి కొడితే చచ్చిపోతే తప్పు లేదు, ఏం లేదు. ఇక దాన్ని తెచ్చుకొని ఉడక తింటాను. కానీ మనల్ని మాత్రము ఎక్కడెక్కడ కట్టేసి పెట్టెలు పెట్టేసి మధ్యలో పెట్టేయాల్సింది. ఆలోచించండి పిల్లగా. నిజంగా ఈ మాటలు ప్రపంచంలో 800 కోట్ల మనుషులు ఉన్నారు. మీ 3 వింటున్నారంటే, 4 వింటున్నారంటే ఎంత గొప్పదాన్ని ఎక్కించాలి. అందుకని బైబిల్లో మాట ఉంటుంది, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఏముంటారు? ఇక్కడ ఉన్నాడు యేసు. మాటలు వినిపించినట్టు ఉన్నాడు. ఆ గుంపు దగ్గర చూడండి, అల్లరి కేరిస్తారు, కష్టమవుతుందా. మంచి వాక్యం ఎవరని అంటారా? ప్రోగ్రాంలు, డ్యాన్సులు, తాగిచ్చేవాడు ఎంతసేపు పెడతారని మాడ అంటుంటాడు, ఈడెవడా నీడ అంటుంటాడు, గొడవలు ఎన్ని విధాలు ఉంటాయి చూడండి క్రిస్టమస్ ప్రోగ్రాం దగ్గర రోజు కదా. ఎవరికి నచ్చినట్టు వాడు వింటాడు. కనుక ప్రియులారా, యేసుప్రభు వారు మనం పాపం చేసిన మనల్ని ఎలా వెతుకుతున్నాడు? మన పిల్లలు తప్పిపోతే మనకి ఎంత బాధ ఉంటాడు, అలా వెతుకుతున్నాడు. దొరకాలి, సంతోషాన్ని ఇవ్వలేసారు. ప్రతి ఆదివారం దేవుని దగ్గర కానీ ప్రతిరోజు మారుతుంటే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వైద్యుడిగా ఆయన బ్రతకడన్నప్పుడు మన ఆశలన్నీ నీరు కారుతున్నప్పుడు, ఇక చనిపోతాడు, ఇక చివరి స్టేజ్లో ఉన్నారన్నప్పుడు ఆ బాధ వర్ణించలేని బాధ కదా. వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కోలుకుంటాడులే అంటే అర్థమైందా? ఇక దీనికి మందు లేదు, ఇక ఆయన చచ్చిపోవాల్సింది, బ్రతికిన రోజులు బ్రతికి చనిపోవాల్సింది అన్నప్పుడు ఆ బాధ వేరే ఉంటుంది. లేదు ఇక్కడ నుంచి కోలుకుంటాడు, మందులు వాడితే రోజు రోజుకు కోలుకుంటాడంటే మన ఆలోచన ఎట్లుంటుంది చెప్పాలి? అర్థమైందా? మనం చర్చికి వచ్చి రోజు కోలుకుంటే దేవుడు సంతోషపడతాడు. రోజు పాపాన్ని విడిచిపెడుతుంటే దేవుడు సంతోషపడుతుంటాడు. ఇక డాక్టరు వీడికి ఎంత చెప్పినా వీడు విన్నాడు, ఇక ఎన్ని మందులు ఇచ్చినా వీడు ఇక బ్రతకడు అన్నప్పుడు ఆశలు ఏ విధంగా అయితే మనం చచ్చిపోతాయో, దేవుడు గుట్ట వీనికి ఎంత చెప్పినా విన్నాడు అన్నప్పుడు
ఇక మనకు ఏం దేవుడు ఏమంటుంది తెలుసా, వీడికి చావే శరణం అనుకుంటాడు. దేవుని వాక్యం ఉన్నప్పుడు మనసు కదిలింపబడదు. పాపం చేయొద్దని ఆలోచన రావాలి, పరిశుద్ధతకు రావాలని ఆలోచన రావాలి. యేసు ప్రభువును 2024 సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నారు. నన్ను చనిపోతే ఒక 10 రోజులను మర్చిపోతున్నారంటే అంటే నా జీవితానికి యేసు ప్రభు జీవితానికి ఎంత తేడా ఉంది. నన్ను ఒకట గుర్తుపెట్టుకోవాలి. కనీసం పిల్లలు కూడా గుర్తుపెట్టుకోలేని బ్రతికేం కానీ, భార్య కూడా గుర్తుపెట్టుకుని బ్రతికేం కానీ, మన చుట్టూ ఉన్న 4 ఇండ్లు వాళ్ళు మనం గుర్తుపెట్టుకోకపోతే మనం బ్రతికేం కానీ. అయ్యో మంచి వ్యక్తి ఉండే చనిపోయాడు, అయ్యో అని అలాంటి వ్యక్తి చనిపోయేది లేకుండా దాన్ని ఒక్క నోటి నుంచి 10 మంది నోట్ల నుంచి వచ్చే మాట ఉండమని బ్రతికిన రోజులు బ్రతికాడు. పిసినారితనంతో బ్రతికాడు. ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వలేడు. ఆ బ్రతికేందుకు, ఆ ఎంత డబ్బు ఉంటే ఎందుకు వాడు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. అలాంటి వాళ్ళని తొందరగా మర్చిపోతారు పిల్లరా. మనల్ని మర్చిపోవద్దు అంటే యేసు ప్రభు చేసిన పరిచర్యలో మనమున్న కొంచెం చేద్దామండి. ఆ కొద్ది రోజులను మనం గుర్తుపెట్టుకుంటారు. అర్థమైందా? అది యేసు ప్రభు వారు పుట్టాడు అని అనుకుంటున్నాం, కానీ ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈరోజు నీ జీవితం నా జీవితం పాపంతో ఎలా ఉంది? తప్పిపోయాం కదా, తప్పిపోయామా లేదా? పాపం చేస్తూ దేవుడు వెతుకుతున్నాడు. మన పిల్లల్ని, చిన్న పిల్లలు తప్పిపోతే ఎంతగా బాధపడుతూ, ఎంతగా వేదన పడుతూ, ఏడ్చుకుంటూ వెతుకుతుంటాం కదా, పిలుచుకుంటూ వెతుకుతుంటాం కదా. యేసు ప్రభు వారు అదే ఏడ్చుకుంటూ వెతికాడు. అందరిని వెతుకుతున్నాడు, పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, నా దగ్గర రండి, నా మాటలు వినండి, మీరు పాపంకి దూరం అవుతారు. నా మాటల చేత మీరు బ్రతకండి, నేను చెప్పే మాటల ప్రకారం మీరు వినండి, మీరు బ్రతుకుతారు, మీరు నాకు దొరుకుతారని యేసు ప్రభు పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపుకి ఎవరిలో పడుతున్నారు పిల్లలు కదా? ఈరోజు క్రిస్టమస్ ఒకవేళ అనుకుంటే నిజంగా ఈరోజు మనల్నే దేవుడు వెతుకుంటే ఇక్కడ వచ్చాడు. అర్థమైంది? వెతుకుతున్నాం, దొరికాం. ఈరోజు ఏం చేస్తాము? యేసు ప్రభువుకు దొరికాము, సంతోషాన్ని ఇస్తామని. ఆయనకు పుట్టినరోజు చేసుకుంటున్న ఆయనకు సంతోషాన్ని ఇస్తామండి. ఇవ్వాలనుకుంటే పాప జీవితాన్ని విడిచిపెట్టు. అందుకని 2000 సంవత్సరాల క్రితం నీ స్నేహితుడు, నీ భార్య, నీ తల్లి, నీ పిల్లలు నీ కోసం ప్రాణం పెట్టారు, కానీ నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపాల నిమిత్తం ఆయన అనుభవించాడు పాపాన్ని. మన ఆలోచనలకన్నిటికీ ఆయన తలపైన ముళ్ళకీటం పెట్టుకున్నాడు. మనం చేస్తున్న చేతులు చెయ్యొద్దని చేతులకు సిగలు వేసుకున్నాడు. మనం పరిగెత్తుతున్న పాదాలతో పాపం చేస్తున్న పాపాలను వెళ్ళొద్దు, ఈ పాపాలు క్షమించాలని ఆ పాపాల నిమిత్తము ఆయనకు ఆదాలు శీలలు పడ్డాయి. ఎక్కడ లేదు ప్రియులారా ఆలోచన. మన హృదయంలో ఆలోచిస్తున్న ఆలోచనలకు ఆయన హృదయంలో పోటు పోడ్చాడు ఈటతో. ఎక్కడ గాయం లేదు యేసు ప్రభు, ఎక్కడ గాయం లేదు. ఈరోజు క్రిస్టమస్ అని నువ్వు సంతోషపడుతున్నావు, కానీ ఈరోజు జరుగుతున్నంత పాప దురుస్తాయని ఎక్కడ జరగలేదు. ఈరోజు పండుగ రోజున మనం సంతోషపడుతున్నాము, ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు ఈరోజు యేసు ప్రభు. చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉన్నారు మనుషులంతా. బాధలో ఉన్నాడు యేసు ప్రభు. పిల్లలు తప్పిపోయారు, ఏడుస్తున్నాడు యేసు ప్రభు. తండ్రి ఏడుస్తున్నాడు, దొరకడం లేదు. దొరికినట్టు దొరుకుతున్నారు. ఆదివారం వస్తున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తప్పులు చేసేస్తున్నారు, జారిపోతున్నారు. పట్టుకుందామంటే జారిపోతున్నారు. పట్టుకోవడానికి ఎవరు లేనప్పుడు ఆ సంతోషం వెళ్ళినప్పుడు ఇంకేం చేస్తారమ్మా? వీనికి ఏం చేయాలి? చావొక్కటే వీనికి సరైనమని. ఏ క్షణంలో చచ్చిపోతామో తెలియదు. ఒక మాట చూసేసి ముగించేసుకుందాం. సంగ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు. నీకు 60 సంవత్సరాల కాలాలు ఇచ్చారు. నువ్వు తప్పులు చేయడంతో నీ ముందే చచ్చిపోతావు. అర్థమవుతుందా? అధికంగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలమునకు ముందు నువ్వు ఎలా చచ్చిపోతావు అంటున్నాడు. అంటే దేవుడిని చంపేస్తాను అంటున్నాడు. నువ్వు అధికంగా తప్పులు పాపాలు చేస్తే నీ ఆయుష్కంత ముందే నేను చంపేస్తాను.
70 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు 40-50 స్పీడ్లో పోవాల్సిన బైక్ను 100 స్పీడ్లో పోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుంది. మరి 60 స్పీడ్లో ఉందని అంత స్పీడ్ పో. దేవుడు ఏమంటుంది తెలుసా? ఒరే, బ్రతకడానికి నేను ఇచ్చిన జీవితాన్ని నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు. పాపం చేసి బ్రతికావా, తొందరగా నేను చంపేస్తానట్లు. ఎక్కువ రోజులు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం రోజు బ్రతకాలి. బ్రతికిన రోజుల్లో సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. బ్రతికిన రోజులు మనం చనిపోయిన తర్వాత మనం కొంతమంది గుర్తు చేసుకునేటట్టు బ్రతకాలి. ప్రియులారా, ఎవరు గుర్తు చేసుకునేటట్టున్నారు? పాపంలో చేత చచ్చిపోతే దేవుడు వెతుకుతున్నాడు మనల్ని. మనం పిల్లలు తగ్గిపోతే ఎలా వెతుకుతామో, యేసు ప్రభు వారు దేవుడు వెతికి మనం రక్షించాలని యేసు ప్రభువుని పంపిస్తే మన ఆలోచన చూడండి, మన పనులు చూడండి, మన పద్ధతులు చూడండి, దొరికేటట్టున్నాం ఆ దేవునికి. క్రిస్టమస్ దొరికే వాళ్ళు ఉన్నారు, ఈస్టర్ దొరికే వాళ్ళు ఉన్నారు, గుడ్ ఫ్రైడే దొరికే వాళ్ళు ఉన్నారు, ఆదివారం దొరకని వాళ్ళే ఉన్నారు. మొత్తానికి అర్థమైందా? దొరుకుతున్నాం, జారిపోతున్నాం చేపలేక. దేవునికి కోపం వస్తుంది. ఎన్నిసార్లు జారిపోతారా? చేపలు మట్టి చేపలేమి ఉంటాయి కదా, బ్రతికిన చేపలు. వాళ్ళు కోసేటప్పుడు నీళ్లు లేచి అక్కడ రోడ్ల మీద అమ్ముతుంటారు కదా, వాటిని పట్టుకొని రాగా ఏం చెక్క మీద వేస్తారు, మళ్ళీ అది జారిపోతుంది కదా. మనం కొనుక్కుంటాం, ఈ చేప కావాలని కొనుక్కుంటాం కదా. ఏం చేపలు అంటారు వాటిని? కొరమట్లేమంటారు కదా. వాళ్ళు ఈ చేప కావాలమ్మా ఇది మనకు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చేప తీసుకొని చెక్క మీద పెడతారు, మళ్ళీ అది జారిపోతుంది. మళ్ళీ మనతో మాట్లాడుతుంటారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ అది జారిపోతుంది. మళ్ళీ మనతో మాట్లాడతారు, మళ్ళీ జారిపోతుంటే ఏం చేస్తారు? దాని మీద పెట్టి ఆఖరికి వచ్చి ఏం చేస్తారు? చెక్క తీసుకొని టక్ మనం కొడతారు. ఏం చేస్తారు? మళ్ళీ ఏం చేస్తుంది? అది జారుతుందా? రక్తం వచ్చి అక్కనే పడి సైలెంట్గా ఉంటుంది. అదే అనమాట మా బ్రతుకు. జారిపోతుంటే ఒకరోజు లారీ బైక ఏది ఎక్కిస్తే దేనికి పనికి ఉన్న బ్రతుకున్న ఆయుష్కాలంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడిందంటే మనం సంతోషపడడం కాదు, పుట్టినరోజు యేసు సంతోషపడాలి. ఆయన సంతోషపడాలంటే ఈరోజు తప్పిపోయాం మనం అందరం. దొరకాలి. దొరికిన తర్వాత జక్కయ్యేలాగా ఒప్పుకోవాలి, పాపాలను విడిచిపెట్టాలి, జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకోవాలి. ఆయనలో ఉన్న ఆనందం అంతా ఆయనకు ఆనందాన్ని ఇస్తే ఆయన ఏం చేస్తారు తెలుసా? చనిపోయిన మరుక్షణం మనకు పరలోకాన్ని ఇస్తారు. ఇదే అండి ఈరోజు యేసు ప్రభు వారు పుట్టినరోజుకు పరమార్థం. క్రీస్తు పుట్టుక పరమార్థం ఏందో తెలుసా? తిని త్రాగి ఎంజాయ్ చేసుకోవడం కాదు. చూడండి, ఎవరు లేదు ఈరోజు. అంత ఫుల్ అయ్యి చేర్చి ఎందుకు వెళ్ళారు చెప్పు? వాక్యం ఇందామని ఉండే ఈరోజు అందరూ. ఈరోజు వాక్యం చెప్దామని అనుకున్నాను. ఈ వాక్యం అందరికీ ఉన్నారా? ఈ వాక్యం వినిపించాలి ఈరోజు సంఘానికి అని అనుకున్నాను. ఉన్నారా సంఘం? ఎక్కడ వెళ్ళారు వాళ్ళందరూ? ఎక్కడ వెళ్ళారు? పండుగ, సంతోషం, ఆనందం. కొత్త బట్టలు తెచ్చుకున్నామా? చూడండి, మళ్ళీ సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది. పండుగ రోజన్నా ఊరిపోవద్దా? నీకంటే పోవు, మేమని పోవద్దా? అనుకున్నది ఏంటంటే చర్చ అయిపోయినాక వెళ్ళాలని నా ఆలోచన. మళ్ళీ అక్కడ ఇంకో ఊళ్ళో వెళ్ళి ఇంకో ఆయన వాక్యం చెప్పడానికి రమ్మని అక్కడ వెళ్ళి వాక్యం చెప్పాలి. అంటే పుట్టినరోజు దేవుడు ఎలా వెతుకుతున్నాడో తెలియాలి సమాజానికి కదా. మన కోసం ఎలా వెతుకుతున్నాడు? మన పిల్లలు తప్పిపోతే ఎంత వెతుకుతామో, దేవుడు పుట్టి మన కోసం వెతుకుతున్నాడు. దొరికినట్టే దొరుకుతున్నాం, జారిపోతున్నాం. వద్దులాగా చక్కటి వాక్యం మీరు చింతలు ఉంటాను అంటున్నారు. ప్రతి ఆదివారం రండి, మంచి వాక్యాలతో నేర్చుకోండి, అభివృద్ధిలోకి రండి, దేవుని సేవలో వాడబడండి. యవనస్తులు ఉన్నారు, యవన కాలం దేవునికి మీ యొక్క బలాన్ని ఇస్తే వృద్ధాపంలో చక్కటి ఆయుష్ని ఇస్తాడు, చక్కటి బలాన్ని ఇస్తాడు, చక్కటి సంతోషాన్ని ఇస్తాడు. మీరు యవన కాలంలో దేవుని పనులు చేశారనుకోండి, వృద్ధాపంలో మీకు రోగాలు రానివ్వడు. అర్థమైందా? మీ ఆయుష్ని మంచిగా ఉంచుతాడు, మీ కంటి చూపును తగ్గనివ్వడు దేవుడు, మీ మాటను తడబడనివ్వడు. మీకు ఎప్పుడైతే ఏ విధంగా అయితే భోజనం చేసి తరుగుతుందో ఆ విధంగా జరిగేటట్టు. అంటే ఇప్పుడు దేవుని పనులలో మీరు యూజ్ అయ్యారనుకోండి, వృద్ధాపంలో నీకు ఎలాంటిది అనారోగ్యం రాకుండా, చనిపోతూ ఎలాంటి బాధలతో పడకుండా చక్కటి మరణాన్ని పొందవచ్చు. చూడండి, ముసలి
యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆ పాపం చేసి ఈ పాపం చేసి ఆ తప్పు చేసి ఈ తప్పు చేసి ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఎవరు అన్నం పెడతారు కదా? ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు చూడండి. మన జీవితం, ముందు జీవితాన్ని ఆలోచించాలి, ఇప్పటి జీవితాన్ని ఆలోచించు. మీరు దేవుని పని చేయండి. నిజంగా ఒకవేళ ఈరోజు విన్నారు, మీరు మళ్ళీ వస్తారో రాదో నాకు తెలియదు, కానీ మీరు దేవుని కోసం పని చేయండి. మీ వృద్ధాప్యంలో చక్కగా మీ జీవితాన్ని ముగించుకోవచ్చు. మన జీవితాన్ని యేసుప్రభువులా బ్రతికితే చనిపోయిన తర్వాత మనం చాలామంది గుర్తుపెట్టుకున్నట్టు బ్రతకాలి. ఒక బీద కుటుంబంలో పుట్టిన యేసుప్రభువును 2025 4 సంవత్సరాలుగా మర్చిపోలేకపోతున్నామంటే ఆలోచించండి. మనల్ని కూడా కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకునే పరిచర్య చేసి చనిపోరని ఈ మాటలు ముగిస్తూ చక్కగా విన్నారు. దయచేసి ఈరోజు ఎంతోమంది వినాల్సిన, భూమి మీద ఉన్న 800 కోట్లకు పైగా మనుషులందరూ వినాల్సిన మాటలు మనకు దేవుడు వినిపించాడు, మనల్ని ప్రేమించాడు, కనికరించాడు. మీరు కూడా జారిపోతామంటే ఏం చెప్పలేదు, చేయలేము. దాన్ని దేవుడు ఎప్పుడు మనం రక్షించాలని కోరుకుంటాడు, బాధ పెట్టాలని కాదు. సంతోషాన్ని, సమాధానం, ఈరోజు పుట్టినరోజు మన ద్వారా, ఈ నలుగురు ద్వారా దేవుడు సంతోషపడింది. ఓకేనా? మోకరించుకుంటాం.